వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల ఏ క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయో సీనియర్ మోస్ట్ సాంస్క్రిట్ లెక్చరర్ పాషా గారు గత 27 సంవత్సరాలుగా తెలంగాణలో సాంస్క్రిట్ని బోధించడంలో అపారమైనటువంటి అనుభవం గడించిన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సార్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించి అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ఏ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయో పర్ఫెక్ట్గా చెప్పగలరు. సార్ చెప్పిన క్వశ్చన్స్ 100% వస్తాయి. ఎందుకంటే సాంస్క్రిట్లో మీరు హయ్యెస్ట్ స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ అది. 99 మార్క్స్ ప్రతి స్టూడెంట్ స్కోర్ చేయొచ్చు తగిన సూచనలు తీసుకున్నట్లయితే. అయితే ఏ లెసన్స్ నుండి ఏ క్వశ్చన్స్ ఏ ఏరియాస్లో రాబోతా ఉన్నాయో సార్ మీకు క్లియర్గా చెప్తారు. వీడియో మీరు మధ్య మధ్యలో అవసరమైతే ఆపి ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, అవే ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్గా చెప్తారు. లిమిటెడ్ క్వశ్చన్స్తో ఎక్స్ట్రాడినరీ మార్క్స్ మీరు సాంస్క్రిట్లో సాధించాలి అంటే ఈ వీడియో చూడవలసిందే. సాంస్క్రిటే కాదు, మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా అన్ని సబ్జెక్ట్స్లో కూడా మోస్ట్ సీనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత మీకు రాబోయే రోజుల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తూ ఓవర్ టు పాషా సార్. ముందుగా జగదీష్ సార్కి మరియు విద్యార్థులందరికీ శుభోదయం తెలియపరుస్తూ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకున్నాం ఆప్షనల్. ఈ సంస్కృతం మనకి 100 మార్కులకు ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్. ఈ 100 మార్కులకి ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తం మనకి 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 16 క్వశ్చన్స్కి ఏమేమి సిలబస్ చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. ముందుగా మనకి పోయట్రీలో 6 లెసన్స్ ఉంటాయి, ప్రోజ్లో 6 లెసన్స్ ఉంటాయి, నాన్ డీటెయిల్లో కూడా 6 లెసన్స్ ఉంటాయి. వీటితో పాటు గ్రామర్ ఉంటుంది మనకి. అయితే 100 మార్కులకి గాను కేవలం 15 మార్కులకే మనం ఇంగ్లీషు లేదా సాంస్క్రిట్లో రాసుకోవచ్చు. మిగతా 85 మార్కులకు మాత్రం మనం దేవనాగరి లిపి, మనం అనుకునే వాడుక భాష హిందీ లిపిలోనే రాయాల్సి ఉంటుంది, సంస్కృతంలో రాయాలి. దానికి గాను మనకి మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి శ్లోక పూరణ, శ్లోక భావం. శ్లోకం మొదటి పదం చివరి పదం ఇస్తారు. మనం ఆ శ్లోకాన్ని పూరించి సంస్కృతంలో దాని భావం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. 6 మార్కులకు వస్తున్నది. 6కి 6 మార్కులు బట్టి. దానికి గాను మనకున్నటువంటి సిలబస్ మొట్టమొదటి పాఠమే భర్తృహరి సుభాషిత. దాంట్లో ఆ లెసన్లో మనకి పూర్తిగా 20 శ్లోకాలు ఉంటాయి. కానీ స్టార్ గుర్తున్నటువంటి శ్లోకాలు మాత్రమే ఈ క్వశ్చన్కి వస్తాయి. అవి మొదటి 10 శ్లోకాలు. మొదటి 5లోంచి ఒక శ్లోకం, తర్వాత 5లోంచి ఒక శ్లోకం, మొత్తం 2 శ్లోకాల్లోంచి ఒక శ్లోకం ఇస్తారు. దాన్ని మనం పూరించి భావం రాస్తే 6కి 6 మార్కులు పడతాయి. ప్రతి విద్యార్థి కూడా ముందు ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. ఎందుకు అంటే మన పేపర్ దిద్దే ఎగ్జామినర్కి ఒక గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇది రాసే ముందు మనం కవి పరిచయం రాయాలి. ఈ శ్లోకము భర్తృహరి గారిచే రచింపబడిన నీతి శతకము నుండి గ్రహించబడింది అని మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, సాంస్క్రిట్లో ఉంటుంది. మన మెటీరియల్లో మనం ఏదైనా ఒకటి రాయొచ్చు. పరిచయం రాసి శ్లోకాన్ని పూరించి భావం రాస్తే 6కి 6 మార్కులు పడిపోతాయి. దాని తర్వాత ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి పోయట్రీ ఎస్సే, పద్య వ్యాస రూప ప్రశ్న, లాంగ్ క్వశ్చన్ అనమాట. ఇది మనం తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. స్టోరీ. దీనికి గాను మనకి 4 పాఠాలు ఉంటాయి. రామో విగ్రహవాన్ ధర్మ, లక్ష్య శుద్ధి, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. ఈ 4 పాఠాల్లోంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఒక క్వశ్చన్ రాయాలి. అయితే మనం మొదటి 2 పాఠాల్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రామో విగ్రహవాన్, లక్ష్య శుద్ధి. అదేవిధంగా శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. ఆ రెండిట్లోంచి ఒకటి, ఈ రెండిట్లోంచి ఒకటి ఇస్తారు. మనం ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. తెలుగులో లేదా ఇంగ్లీష్లో ఎస్సే 2.5 పేజీలకి మించకుండా మనం ఎస్సే రాయాలి. ఈ మధ్యలో మనకి సంస్కృత కొటేషన్స్ ఉంటాయి మీకు మెటీరియల్లో. మీ ఎక్కడ చదివినా కూడా ఆ కాలేజీకి సంబంధించిన మెటీరియల్స్. ఆ సంస్కృత కొటేషన్స్ అంటే పైన ఉన్నటువంటి స్టోరీ మళ్ళీ వాక్య రూపంలో సంస్కృతంలో రిపీట్ అవుతుంది. ఆ కొటేషన్స్తో కలిపి రాస్తే మనకి 6 మార్కులకి గాను 5.5 మార్కులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3వ క్వశ్చన్ ప్రోజ్ ఎస్సే. ఇక్కడ కూడా అంతే. మనకి దయాలు దానశీల నాగార్జున, వీరవనిత కీర్తిసేన, అదేవిధంగా శరణాగత రక్షణం, పితృసేవాపర శ్రవణ కుమార అని 4 ఎస్సేలు ఉంటాయి. మనం మొదటి 2 ఎస్సేలు చదువుకుంటే సరిపోతుంది. మీకు ఈ 4లో మీ ఇష్టం, ఏవైనా 2 చదువుకోవచ్చు. కాబట్టి దయాలు దానశీల, వీరవనిత కీర్తిసేన ఈ 2 ఎస్సేలు కూడా తెలుగు లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఆ మధ్య మధ్యలో కొటేషన్స్ రాయాలి. 2.5 పేజీలు తగ్గకుండా మనం రాయాలి ఎస్సే నీట్గా. రాస్తే అప్పుడు మనకి 6 మార్కులకు గాను 5.5 మార్కులు పడతాయి.
కేవలం 1 మార్కే కట్ అవుతుంది మనకి 100 మార్కులు. ఈ ఎస్సీఎల్ దగ్గరే కట్ అవుతుంది, ఇంకెక్కడ మనకి కట్ చేయరు, 100% మార్క్స్ పడిపోతాయి. ఇక 4th క్వశ్చన్ వచ్చేసి 4వ ప్రశ్న మనకి ఉపవాచక ప్రశ్నలు. ఈ ఉపవాచకం నుండి మనకి 6 పాఠాలు ఉంటాయి. ప్రతి పాఠంలో 2 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా చిన్ని చిన్ని స్టోరీస్. ఆ 6 2 12 క్వశ్చన్స్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 4టికి ఆన్సర్ రాయాలి సాంస్క్రిట్లో. 1 సెంటెన్స్ వైజ్గా ఉంటాయి అంతే అవి. ఆ 4 2 8 మార్కులు అనమాట. 8కి 8 పడిపోతాయి. కేవలం మొదటి 4 పాఠాలు చదివితే సరిపోతుంది మీరు ఉపవాచకంలో. దాని తర్వాత 5వ క్వశ్చన్ పోయిట్రీ అనటేషన్స్, పద్య సందర్భాలు. ఇక్కడ కూడా మనం మొదటి 2 పాఠాలు చదివితే సరిపోతుంది. రామో విగ్రహవాన్ అండ్ లక్ష్య శుద్ధి, ఈ 2 పాఠాల్లో సందర్భాలు ఉంటాయి. ఆ 2 పాఠాల సందర్భాల్లోంచి మనకి 2 గ్యారంటీగా వస్తాయి. మనం చదవని 2 పాఠాల్లోంచి ఇంకొక 2 వస్తాయి. మొత్తం 4 ఇస్తే 2 రాయాలి. ఆ మొదటి 2 పాఠాలు చదివితే 2 3 6 మార్కులు. 6వ క్వశ్చన్ కూడా గద్య సందర్భాలు. ఇక్కడ కూడా 4 పాఠాలు ఉంటాయి మనకి. దయాలు, దానశీల, వీరవనిత, శరణాగత, పితృసేవ అని చెప్పి ఈ 4 పాఠాల నుంచి మొదటి 2 పాఠాలు చదువుకుంటే సరిపోతుంది మనకి. ఆ 4 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 3 6 మార్కులు. ఇట్లా 5వ క్వశ్చన్ 6వ క్వశ్చన్ యానిటేషన్స్, పద్య సందర్భాలు, గద్య సందర్భాలు 2 పాఠాలు చదివితే సరిపోతుంది. ఇక 7వ క్వశ్చన్ 8వ క్వశ్చన్ పద్యం 3 మార్కులు ప్రశ్న, గద్యం 3 మార్కులు ప్రశ్న. పోయిట్రీ 3 మార్క్స్, ప్రో 3 మార్క్స్. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇస్తారు. కేవలం మనం 2 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి 6 పాఠాల్లోంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. పోయిట్రీ 6 పాఠాల్లోంచి ఉంటాయి, ప్రోజ్ 6 పాఠాల్లోంచి ఉంటాయి. మనం అన్ని చదవాల్సిన అవసరం లేదు. కేవలం 4 పాఠాలు చదివితే చాలు. పోయిట్రీలో ఫస్ట్ 4 లెసన్స్, ప్రోజ్లో ఫస్ట్ 4 లెసన్స్ చదివితే 2 క్వశ్చన్స్ ఈజీ గ్యారంటీగా ఉంటాయి. అవి మీరు రాసి 6కి 6 మార్కులు పొందొచ్చు. అదేవిధంగా 9వ క్వశ్చన్ 10వ క్వశ్చన్ పోయిట్రీ 1 మార్క్, ప్రోజ్ 1 మార్క్. ఇక్కడ చాయిస్ ఉండదు మనకి. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాల్సిందే, 5 ఒకటి 5. అట్లనే ప్రోజ్ కూడా 5 ఇస్తారు, 5 రాయాలి, 5 ఒకటి 5. ఇక్కడ మాత్రం మనం టోటల్ లెసన్ చదవాలి. 6 పాఠాలు చదవాల్సి ఉంటుంది. పోయిట్రీ 6 పాఠాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్, ప్రోజ్లో 6 పాఠాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ చదివితే అప్పుడు మనకి ఇక్కడికి 60 మార్కులు అయిపోతాయి. 60 మార్కులకు గాను మనకి 59 మార్కులు వస్తాయి. కేవలం ఆ 2 ఎస్సేల్లో అర మార్కు తగ్గిస్తాయి. ఇక 11వ క్వశ్చన్ నుంచి 40 మార్కులకి మనకి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ఈ 11th క్వశ్చన్ వచ్చేసి మనకి ప్యాసేజ్లు ఉంటాయి. ఈ ప్యాసేజ్లో సిలబస్లో కేవలం 6 ప్యాసేజ్లు మాత్రమే ఉంటాయి. ఈ 6 గ్యారెంటీ ఒకటి వస్తుంది, ఇంకెక్కడికి బయటికి పోరు. ఈ 6 ఇస్తారు. 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన మెటీరియల్లో ఉంటాయి. కాబట్టి అవే క్వశ్చన్స్, అవే ఆన్సర్స్ రాయాలి, సరిపోతుంది. ఈ ప్యాసేజ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ 11th క్వశ్చన్ నెంబర్ వేసి ఆ ఫస్ట్ క్వశ్చన్ 1 వర్డ్లో రాయకూడదు, సెంటెన్స్ వైజ్గా రాయాలి, వాక్యపూరితంగా రాయాలి ఇక్కడ ఆన్సర్స్. అప్పుడే మీకు 5కి 5 మార్కులు పడ్డాయి. ఇక 12వ క్వశ్చన్ 13వ క్వశ్చన్ సంధులకు సంబంధించింది. చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం మనం సంధులు, సవర్ణ, గుణ, వృద్ధి అని చెప్పి. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఇయర్లో 6 సంధులు ఉంటాయి. సవర్ణ దీర్ఘ, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, అయవాయావ సంధి, పూర్వరూప సంధి అని. దీంట్లో సింపుల్గా ఉండే మనకి సవర్ణ, గుణ, వృద్ధి, పూర్వరూప ఈ 4 సంధులు మీరు ప్రాక్టీస్ చేస్తే విడదీయటానికి, కలపటానికి ఇస్తారు. 8 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. మనం 4 రాయాలి. 4ని విడదీసి సంధి పేరు రాయాలి, సంస్కృతంలోనే రాయాలి. అట్లనే 13వ క్వశ్చన్ కలపటం, సంధి కలపటం. సేమ్ అవే 4 సంధులు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కూడా 8 ఇస్తారు, విడదీసి కలపమని. దాంట్లో 4ని మనం కలిపి సంధి పేరు రాయాలి. ఇవి 8 8 16 మార్కులు అన్నమాట. ఫుల్గా మనం సంధి పేరు రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. సంధి పేరు రాయకపోతే మార్క్స్ పడవు. ఇక 14వ క్వశ్చన్ శబ్దాలు ఉంటాయి మనకి. ఇక్కడ టేబుల్స్ మొత్తం 23 టేబుల్స్ ఉంటాయి. 23 టేబుల్స్ నుంచి 3 టేబుల్స్ ఇస్తే మనం 2 టేబుల్స్ రాయాలి. 2 4 8 మార్కులు. విభక్తి ప్రత్యయాలను చదువుతాం మనం తెలుగులో, అవే ఇక్కడ శబ్దాలు అంటాం మనం. రామ శబ్దం, కవి శబ్దం, ఈ విధంగా. అలా మనకి పుల్లింగంలోంచి ఒక 5 శబ్దాలు ఉంటాయి, స్త్రీలింగంలోంచి ఒక 4, నపుంసకలింగంలోంచి ఒక 3 శబ్దాలు ఉంటాయి. ఈ 12 శబ్దాలు చదివితే గ్యారెంటీగా మనకి 2 శబ్దాలు వస్తాయి. ఆ మిగతావి సర్వనామ శబ్దాలు, అవి మనం చాయిస్ కింద తీసుకోవచ్చు. ఈ 3 సెట్లు చదువుకుంటే 100% 2 శబ్దాలు ఉంటాయి. ఈ శబ్దాలు కూడా రాసే విధానం, ఉదాహరణకి రామ శబ్దం వచ్చింది. ఈ రామ అనేటువంటి పదం ఏ సౌండ్తో ఎండ్ అవుతుంది? రామ, అకారంతో అంతమవుతుంది. అకారాంతః. రాముడు పుంలింగం కాబట్టి పుంలింగో రామ శబ్ద, ఇలా హెడ్డింగ్ రాయాలి పైన. రాసేప్పుడు రామ శబ్దాన్ని అన్ని విభక్తుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, సప్తమి విభక్తి వరకు మనం ప్రతిక్షేపించాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తెలుగులో, హిందీలో మనకి ఏకవచనం, బహువచనమే ఉంటాయి. బట్ సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3. ఇలా 8 లైన్లలో 8 3 24 పదాలతో రాస్తే అది ఒక టేబుల్ అనమాట. శబ్దము అంటాం మనం.
ఇటువంటి శబ్దాలు 12 చదివితే మనకి 100% 2 వస్తాయి. అట్లా రాస్తేనే మనకి పైన హెడ్డింగ్ రాసినందుకు, విభక్తులు రాసినందుకు మనకి అర మార్క్ 1 మార్క్, టేబుల్ రాసినందుకు ఒక 3 మార్కులు. అలా 2 టేబుల్స్ రాయాలి, 3 ఇస్తే 2 4 8 మార్కులు అన్నమాట. నెక్స్ట్ 15వ క్వశ్చన్ వచ్చేసి ధాతువులు, క్రియాపదాలు. ఇవి మనకి సిలబస్లో 12 ధాతువులు ఉంటాయి. ప్రతి ధాతువుకి 5 కాలాలు ఉంటాయి. లట్ లకార్, లంగ్ లకార్, రుట్ లకార్, విధిలింగ్ లకార్ అండ్ లోట్ లకార్ అని 5 కాలాలు ఉంటాయి. ఈ 5 కాలాల్లో మీకు నచ్చిన ఒక 4 కాలాలు చదువుకున్నా చాలు. దాంట్లోంచి 2 కాలాలు 100% వస్తాయి. 4 ఇస్తే మనం 2 రాయాలి, 2 3 6 మార్కులు. ఇక్కడ కూడా మనం ఫ్రేమ్ మిస్ కాకూడదు. ప్రథమ పురుష్, మధ్యమ పురుష్, ఉత్తమ పురుష్, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఈ ఫ్రేమ్తో కలిపి మనం ఆ టేబుల్స్ రాయాలి. 2 టేబుల్స్. ఆ మొదటి ఒక ధాతువు యొక్క 5 కాలాలు వస్తే మిగతా 11 ధాతువుల యొక్క 5 కాలాలు కూడా సేమ్ ఉంటాయి మనకి. అలా మనం ఆ 12 ధాతువుల్లోంచి ఒక ధాతువుకు సంబంధించిన 5 కాలాలు చదివితే అవే రిపీట్ అవుతూ ఉంటాయి. వాటిలోంచి 4 ఇస్తే 2 రాయొచ్చు మీరు. ఓన్లీ మనం పరస్మేపద ధాతువులు చదివితే సరిపోతుంది. ఆత్మనేపద ధాతువుని మనం చాయిస్ కింద తీసుకోవచ్చు. ఇక లాస్ట్ క్వశ్చన్ 16వది అనువాదం. ఇంగ్లీష్లో ఇస్తే సాంస్క్రిట్లో రాయాలి. అవి మన సిలబస్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో మెటీరియల్లో కేవలం 25 సెంటెన్స్ ఉంటాయి. ఆ 25 సెంటెన్స్లోంచి 5 ఇస్తారు మనం. ఆ 5ని సంస్కృతంలో రాయాలి. 1 సెంటెన్స్లో ఉంటాయి. లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్, మా పితృదేవో భవ అని చెప్పి మనం సాంస్క్రిట్లో రాయాలి. లెట్ యువర్ టీచర్ బి యువర్ గాడ్ అంటాడు, అప్పుడు మా ఆచార్య దేవో భవ. లెట్ యువర్ మదర్ బి యువర్ గాడ్ అంటాడు, మాతృదేవో భవ. అట్లా సాంస్క్రిట్ ఇంగ్లీష్లో ఇస్తే సంస్కృతంలో రాయాలి. ఆ ప్రతి 5లోంచి 1 ఇస్తారు మనకి. 5 5 25 సెంటెన్స్. అలా ఈ 5ని మనం రాస్తే 5కి 5 మార్కులు పడిపోతాయి. సంస్కృతంలో ఇంగ్లీష్లో ఇస్తే సంస్కృతంలో రాయాలి. ఈ విధంగా రాస్తే మనకున్నటువంటి మోడల్ పేపరు చదవాల్సిన సిలబస్ అన్నమాట. ఇక రాసే విధానంలో మనం మొట్టమొదట శ్లోక పూరణ, శ్లోక భావం రాయాలి. అది రాసిన తర్వాత 2వ క్వశ్చన్, 3వ క్వశ్చన్ ఏదైతే ఉన్నాయో ఎస్సేలు, ఆ వ్యాసరూప ప్రశ్నలు చివరికి రాసే ప్రయత్నం చేయాలి. వాటిని కూడా మనం 20 నిమిషాల్లో రాయాలి. 20 నిమిషాల్లో ముగించాలి 2 ఎస్సేలు. వీటిని చివరికి రాసే ప్రయత్నం చేయాలి. మీకు టైం సేవ్ అవుతుంది అప్పుడు. కాబట్టి 1వ క్వశ్చన్ రాసిన తర్వాత ఇక 4 నుంచి కంటిన్యూగా చేసుకుని చివరికి 2 ఎస్సేలు రాసుకుంటే మీకు 100కి 99 మార్క్స్. 2 గంటల 40 నిమిషాల్లో మీకు పేపర్ అయిపోతుంది. ఇంకొక 20 నిమిషాలు మీరు గ్రామర్లో ఏమైనా ఎక్స్ట్రా రాయాలనుకుంటే ఆ శబ్దాలు కానీ, సంధులు కానీ, ధాతువులు కానీ రాసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఎస్ఎస్లో మీరు ఏదైతే సాంస్క్రిట్ వాక్యాలు, సంస్కృత కొటేషన్స్ రాయమన్నామో వాటిని కొద్దిగా స్కెచ్ పెన్స్తో హైలైట్ చేస్తే ఆ ఎస్ఏ చూడటానికి చాలా మంచిగా అనిపిస్తే అప్పుడు మనకి 6 మార్కులకు గాను 5.5 మార్కులు పడతాయి. ఆ 2 ఎస్ఏలో 1 మార్క్ 1 మార్క్ తీసేస్తే మీకు 99 మార్కులు వస్తాయి 100 మార్కులకి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా మీకు 100 మార్కులకి 99 మార్కులు మీరు సాధించవచ్చు. ఆల్ ద బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, చూశారుగా పాషా సార్ గన్ షాట్ క్వశ్చన్స్, మరి కాల్చి పడేసారు క్వశ్చన్స్ మొత్తాన్ని. మీకు పర్ఫెక్ట్ గా ఇవే ప్రిపేర్ అవ్వండి, 99 మార్క్స్ తెచ్చుకోండి. మరి సార్ కి థ్యాంక్స్ చెప్తూ మీరైతే మెసేజెస్ పెట్టి ఇక్కడ డౌట్స్ ఉంటే అడుగుతారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సార్.